ఇండియన్ ప్రీమియం లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జేదాలో ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. తొలి రోజు 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అయితే భారత్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. టీమిండియా ప్లేయర్లైన దేవదత్ పడిక్కల్ కోసం ఏ ఫ్రాంచైజీ బీడ్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం లేదు, కానీ దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్నాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఐపీఎల్ టోర్నీలో దాదాపు 1500కు పైగా పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 123 పరుగులు. 2023లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు. ప్రస్తుతం వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పలికారు. కానీ రిషబ్, శ్రేయస్ మాదిరిగా స్టార్ ప్లేయర్ అయిన దేవదత్ పడిక్కల్ మాత్రం ఎంపిక కాలేదు. అలాగే 2009 నుండి ఐపీఎల్లో భాగస్వామిగా ఉన్న డేవిడ్ వార్నర్ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. డేవిడ్ వార్నర్ తొలుత ఢిల్లీ క్యాపిటల్, తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టాడు. ఐపీఎల్లో బుల్గా చెప్పుకునే వార్నర్ 6565 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 140 పరుగులు.